ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా ఆ శివ పరమాత్ముని అనుభవం చేసుకోండి. ఆ జ్యోతి స్వరూపుణ్ణి, పరంధామ నివాసిని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి, ఆ బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ఒక దైవశక్తి, పరమశివుని శక్తి వస్తున్నట్లు ఆత్మలో పూర్తిగా నిండి, ఆత్మ ఎలా అయితే శరీరంలో ప్రతి అణువుతో కనెక్షన్ పెట్టుకుంటుందో అలాగే ఆ శక్తి మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు ఇంకా మిగిలిన శక్తి ఆత్మకి ప్రశాంతత, మనసుకి ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, దివ్యత, సంస్కారానికి త్యాగం చేసి అలవాటు ఇస్తున్నట్లు ఇంకా మిగిలిన శక్తి 780 కోట్ల ఆత్మలకి ఇస్తున్నట్లు వాళ్ళు అభాగ్యశాలి, అజ్ఞాని, అలజడి, ఆకలితో, ఆర్థిక బాధలతో, ఆత్మహత్యలతో, భిన్న భిన్న రూపాల్లో బాధలు అనుభవిస్తున్న ఆత్మలకి శాంతి కూరుతున్నట్లు, వాళ్ళు శాంతి అవుతున్నట్లు, భగవంతుడు తెలుసుకున్నట్టు, భగవంతుడు ఆమెను తెలుసుకుంటాడు, వీళ్ళు వాళ్ళని కూడా ఆయన్ని తెలుసుకునేలాగా అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు 2010 సంవత్సరంలో వాణీలు సారం. ఏ విషయంలోనైనా ప్రేమ ఉంటే శ్రమ అనిపించదు. వర్తమాన సమయంలో భూకంపాలు, యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి కారణంగా లక్షలాది ఆత్మ శరీరాలను వదిలేస్తున్నాయి. కావున జ్ఞాని ఆత్మలు ప్రతిరోజు అంతిమ రోజుగా భావించి పురుషార్థం యొక్క తీవ్రతను పెంచుకోవాలి. ఎందుకంటే అతిలోకి వెళ్తుందంటే అంతమైపోద్ది ప్రపంచం. వ్యాధి కూడా శరీరంలో అతిలోకి వెళ్తుందనుకోండి, తప్పకుండా అతను చనిపోతాడు. అలాగే బాబా ఇవన్నీ పెరుగుతున్నాయంటే జ్ఞాని ఆత్మలని మీరు అర్థం చేసుకోండి, అంతిమ రోజుగా భావించి పురుషార్థము తీవ్రం పెంచుకోండి అంటున్నారు బాబా. నెక్స్ట్ పాయింట్, బ్రాహ్మణ పరివారంలో ఎవరైనా అన్నయ్య లేదా అక్కయ్య కొద్దిగా అమాయకంగా ఉన్నారంటే, ఏదైనా సంస్కారానికి వశమై ఉన్నా మీ అటువంటి ఆత్మకు ఉత్సాహ ఉల్లాసాలు ఇచ్చి సహయోగం ఇచ్చారు, స్నేహం ఇచ్చారనుకోండి, ఆ సేవ యొక్క పుణ్యం మీకు జమ అవుతుంది. పడిపోయిన వారిని లేవనెత్తడం పుణ్యం అని అంటారు. సంబంధ సంప్రదింపుల్లో కూడా సేవ చేయటం సత్యమైన సేవాదారి యొక్క కర్తవ్యం. పిల్లల స్వభావ సంస్కారాలు ఎలా ఉన్నా కానీ వీరు అలాగే ఉంటారు, వీరు మారరు, వీరు సేవ చేయటం వల్ల సమయం వ్యర్థం అని అనుకోకూడదు. ఇది సూక్ష్మ అసహ్య భావన. సత్యమైన సేవాదారి పడిపోయే ఆత్మను కూడా లేవదీస్తారు. వారి సంస్కారాల బలహీనమైనవి అయినప్పటికీ వారు ఎంత శక్తిశాలి అంటే మీ శుభభావన కూడా తగ్గించేస్తారు.
అప్పుడు వారు విజయం పొందారా లేక మీరు విజయం పొందారా అని పరిశీలించుకోండి. బాబా అంటున్నారు, ఏ ఆత్మ పట్ల కూడా మనకి అసహ్య భావన రాకూడదు అంటున్నారు బాబా. ఎవరైనా బలహీనంగా ఉన్నా కూడా ఆ బలహీనత మీకు తగిలి ఆ వైబ్రేషన్స్, మీరు బలహీనం అవ్వకూడదు, కానీ అవుతున్నారు, అలా అవ్వకూడదు. వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాలంటే మీరు బలహీనంగా ఉండకూడదు కదా అంటున్నారు బాబా. ప్రతిరోజు నిద్ర నుండి లేవగానే కళ్ళు తెరుస్తూ శివబాబాకి గుడ్ మార్నింగ్ చెప్పండి. తిరిగి రాత్రి నిద్రలోకి వెళ్తున్నప్పుడు శివబాబాని గుడ్ నైట్ చెప్పండి. అప్పుడు మొత్తం రోజంతా చాలా బాగుంటుంది అంటున్నారు బాబా. 15/3/2010 చెప్పారు అది. నెక్స్ట్ పాయింట్, మురళిపై ప్రతి ఒక్కరికి చాలా సంలగ్నత ఉండాలి. ఎందుకంటే జ్ఞాని ఆత్మకి మురళి అనేది శ్వాస. శ్వాస లేకపోతే మనిషి ఉండడు కదా. ఒక్కొక్క మహావాక్యము 2500 సంవత్సరాలకి అంటే సత్యత్రేతయుగాలకి మరియు 63 జన్మలకి అంటే ద్వాపర కలియుగాల్లో ప్రలబ్ధ జీవితాన్ని ప్రసాదిస్తుంది. కావున ఒక్క మహావాక్యం కూడా చదువుకోవటంలో కానీ, వినటంలో కానీ, అర్థం చేసుకోవటంలో కానీ ఎటువంటి అశ్రద్ధ లోపం ఉండకూడదు. బ్రహ్మబాబా ఒక్కరోజు కూడా మురళిని వదలలేదు. ఏదో ఒక కారణంగా బొంబాయి వెళ్తున్నప్పుడు కూడా మురళి వ్రాసి మా అమ్మను చదవమని చెప్పేవారు. చివరకు ఆఖరి రోజున కూడా ఆరోగ్యం సరిగా లేనప్పటికీ, ఉదయం క్లాస్ చేయనప్పటికీ కానీ సాయంత్రం క్లాస్ చేసిన తర్వాత అవ్యక్తమయ్యారు. అంటే అంతిమ శ్వాస వదిలే సమయం కూడా మురళిపై ప్రేమ సంలగ్నత బ్రహ్మబాబాకు ఉంది అంటున్నారు బాబా. ఎందుకంటే మురళి మనకి లాఠీకర్ర లాంటిదని చెప్తారు బాబా. మాయని చెదరగొట్టడానికి, ఎవరైనా మనల్ని పాడు చేయడానికి, సాంగత్య దోషంలోకి వచ్చి వాళ్ళని తొలగించడానికి, ఇవన్నీ కూడా మురళిలో ఉంటాయి. ఒకసారి నన్ను మధువనంలో మీ పాపను ఎవరైనా నిమిత్తం పెట్టి మీరు కనెక్షన్ తీసుకుని పరివారం తీసుకొస్తున్నా అన్నారు అక్కడ ఉన్న పెద్దలు. కనెక్షన్ ఇస్తానంటున్నారు మనకి, నేను వద్దన్నాను. కనెక్షన్ ఎందుకు వద్దన్నాను అంటే, కనెక్షన్ తీసుకున్న దాకా ఉండి ఒక జోన్కి పరిమితం అయిపోవాలి, వేరే జోన్కి వెళ్ళటానికి వెళ్ళేది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారనుకోండి, ఆ రాష్ట్రానికే నెగ్గారు, ఆ రాష్ట్రానికే పరిమితం, ఇంకో రాష్ట్రానికి వెళ్ళటానికి వెళ్ళేది కదా. అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉంటారు కదా. అవన్నీ ఆలోచించి బాబా నాకు తెలియకుండానే నన్ను తీసుకొనివ్వలేదు కనెక్షన్. అప్పుడు నేను చెప్పారు ఎందుకు తీసుకోన్నాయంటే ఇది సంగతి అని. అదేంటి అందరూ అడుగుతుంటే ఇవ్వట్లేదు, మీకు ఇస్తానంటే వద్దంటున్నారు ఏంటంటే, నేను హరిజన గిరిజన కొండ కోనల్లోకి వెళ్ళి ఒక బిందువు, మీ ఆత్మకి తండ్రి వచ్చేయడని ఒక బిందువు వేయండి, వాళ్ళ దాహంతో ఉన్నారన్నారు. నాకు అది మనసులోకి వెళ్ళి నేను ఆ సేవ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను తీసుకున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే, మురళిలో చెప్పాడు కనెక్షన్ యొక్క అటెన్షన్ బీజమైన శివ పరమాత్మతో ఉంటే, కనెక్షన్ యొక్క అటెన్షన్ చాలా లోతుగా ఉంటుంది ఈ పాయింట్. బీజంతో అంటే శివపరమాత్మతో ఉంటే మొత్తం కల్పవృక్షంలో ఉన్నటువంటి ప్రతి ధర్మాత్మలు, దేవాత్మలు, మానవాత్మలు, భక్త్యాత్మలు వీళ్ళందరూ కూడా నీకు సరెండర్ అయిపోతారన్నారు. అంటే నాకు సరెండర్ అయిపోవటం ఏంటి? మనం ఎవరితో కనెక్షన్ ఉన్నాం? శివబాబాతో ఉన్నాం. అంటే శివబాబాకి ఎవరు కనెక్షన్ ఉన్నారు? మొత్తం విశ్వంలో 780 కోట్లు ఆయన కనెక్షన్లోకి వచ్చేస్తారు లాస్ట్కి. అందుకు ఆయన ఏమన్నారంటే,
కనెక్షన్ యొక్క అటెన్షన్ బీజంతో ఉంటే మొత్తం కల్పవృక్షంలో ఉన్న ప్రతి ఆకు అనే ఆత్మ, ఆకు అనే ఆత్మ ఏంటి? ఆకు అనే ఆత్మ అంటే కల్పవృక్షంలో అన్ని ధర్మాల వాళ్ళు, వాళ్ళకి భక్తులు, శిష్యులు వీళ్ళందరూ ఉంటారు కదా, భక్తి ఆత్మలు, దేవతలకి భక్తి ఆత్మలు, వీళ్ళందరూ ఆ ఆత్మ కనెక్షన్లోకి వచ్చేస్తారట. నేను చదువుకున్న తర్వాత నాకు అనిపించింది అన్నమాట, భగవంతుడితో కనెక్షన్, భగవంతుడు మధువనంలో రావటం సత్యం, దాది గారి శరీరంలో రావటం, వాక్యాలు పరమసత్యం. ఆ 2 సార్లు మనకి ఇంకేం అక్కర్లేదు. మధువన్ వెళ్ళి నేను 27 సంవత్సరాలు అంత అవుతుంది సుమారుగా. ఇంకా మనకు అవసరం లేదు ఇంకా. ఎందుకంటే ఆయన కొత్త వాళ్ళ కోసం వస్తున్నారు. బాబా వాణిలో చెప్పారు సార్, కొత్త వాళ్ళ కోసమే నేను వస్తున్నానని. కాబట్టి ఇక్కడ మురళిలో ప్రతి వాక్యం కూడా మిస్ అవ్వకూడదు అంటున్నారు బాబా. ఇక్కడ ఎన్ని మురళీలు ఉన్నాయి కూడా మీకు తెలియదు. ఇప్పుడు వరకు బ్రహ్మకుమారి సంస్థలో అవ్యక్తవాణిలు ఈ లాక్డౌన్ టైంలో అందరూ చెప్తుంటే వాళ్ళు కూడా చెప్పారు, కానీ మీకు ఇవ్వలేదు. మీకు తెలియదు ఇన్ని ఉన్నాయని. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, మురళిలో 2500 సంవత్సరాలకి భాగ్యం తయారవుద్దని ఉంది. అందులో 2500కే కాదు, ఇంకా మిగిలిన 63 జన్మలు కూడా తయారైపోద్ది. ఎందుకంటే ఒక వాక్యం మిస్ అయ్యేమనుకోండి, మాయ మనల్ని ఓడించేస్తుంది. మరి అప్పుడు దాది గారు అన్నారు, అజ్ఞాన్ భాయ్ నువ్వు తీసుకో, మీ పాపని నిమిత్తంగా పెట్టి నువ్వు తీసుకో అన్నారు. అప్పుడు బాబా చెప్పించారు, వద్దండి నాకు కనెక్షన్ ఏమొద్దు, మీ మీద గౌరవం ఉంటుంది, బాబా మీద ప్రేమ ఉంటుంది, ప్రేమ బాబా మీద, గౌరవం మీ మీద ఉంటుంది అనేటప్పటికి వారు సంతోషించారు. అలా మురళిలో మనకు ఉంది కాబట్టి మనం బాబా ముందు నిజం చెప్పాలంటే నేను ఆ మురళి చదువుకోలేదు, బాబాయే ఆయన కంట్రోల్లో పెట్టుకుని నా మనసుని, నా వాక్యాన్ని అన్ని కంట్రోల్లో పెట్టుకుని ఆయన మాట్లాడించారు. ఇప్పుడు తెలుస్తుంది నాకు. తర్వాత వాణిలు చదువుకున్నప్పుడు ఆ వాణిలో ఉంది కనెక్షన్ ఎవరితో పెట్టుకోవాలంటే బీజంతో పెట్టుకోండి. మీరు ఎవరైతే బీజంతో కనెక్షన్ పెట్టుకుంటారో వాళ్ళకి కల్పవృక్షంలో ప్రతి ఆకు అనే ఆత్మ, ఆకు అంటే అక్కడ ఆత్మలు అన్నమాట. క్రిస్టియన్ ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు, ఆయనకు కొన్ని డివోటీస్ ఉంటారు. అలాగా వాళ్ళందరూ కూడా మీకు సరెండర్ అయిపోతారన్నారు బాబా. మరి 1,000 పుస్తకాలు సేవ చేస్తున్నామంటే ఇంకా కొంచెం ఇంచుమించు 9,40,000 ఎన్నో బోర్డర్గా 10 లక్షలు అనుకోండి, 10 లక్షల లోపు వచ్చేసింది. 1,000,000 మందికి సందేశం ఇచ్చేశారు బాబా. 1,000,000 మందికి కనీసం బుక్ ఒక్కరు చదివితే 1,000,000 మంది, 2 చదివితే 2 కోట్లు, 3 చదివితే 3 కోట్లు. ఒక్కోసారి ఒక చోట ఉన్న బుక్ని 10 మంది చదవచ్చు, ఒక చోట ఉన్న బుక్ని ఒక్కరు కూడా చదవకపోవచ్చు. మొన్న ఒక అక్క చెప్తున్నారు, కత్తిపూడి ఎక్కడో అని చెప్పారు, బాబులెక్క చెప్తున్నారు. చెప్పాను కదా నిన్న మొన్న కూడా చెప్పాను. 3 సంవత్సరాల క్రితం అత్తగారు ఆ బుక్ తెచ్చుకుని ఎవరో ఇస్తే అక్కడ పెట్టుకున్నారు. ఈ బాబా బుక్కే మందే, మన చేత చేయించింది. ఆవిడ కష్టాలు ఎక్కువగా ఉన్నాయని ఆ బుక్ తీసి చదివితే మొత్తం మనసంతా ఎయిర్ కండిషన్లోకి వెళ్తే ఎలాగైతే కూలింగ్ అయిపోద్దో అలా మనసంతా ఫ్రీ అయిపోయిందని చెప్తున్నారు. అప్పుడు మళ్ళీ సర్వమానవాళ్ళ బుక్ పంపించి చదువుకోండి అమ్మా, మీ జీవితం, మీ ఇల్లు శివాలయం అయిపోతుందో అని చెప్పించేశారు బాబా. ఎంత సింపుల్గా శివాలయం అయిపోయింది ఉండాలి ఇల్లు. కనెక్షన్ యొక్క అటెన్షన్ బీజంతో ఉంటే ఇంక అస్సలు ఏ లోటు లేదండి. మీరు అంతగా అవ్యక్తమైన సెట్ కొనుక్కోండి. రేపు ఏమవుద్దంటే ఈ సైన్స్ కూడా మోగపోద్ది. అప్పుడు మీరు బుక్ తీసి చదువుకోవచ్చు చక్కగానే. బాబా నా చేత చెప్పింటున్నారు కదా, అదంతా 1,050 రూపాయలు ట్రాన్స్పోర్ట్ తోటి 1,200 1,300 అవుద్ది.
ఒక శారీ, మంచి శారీ, మీడియం శారీ కొనుక్కున్నంత కాదు అది. ఒక శారీ కొనుక్కున్నాం అనుకోండి, అది శరీరానికి చుట్ట పెట్టుకుంటారు, కానీ అది చిరిగిపోద్ది. కానీ ఒక శారీ కొనుక్కున్నాం, మనం బట్ట ఇచ్చిన ధనాన్ని దాచుకున్నాం, లేకపోతే కష్టపడి తీసుకున్నాం అని మీరు ఆ భావంతో ఒక సెట్ కొనుక్కున్నారనుకోండి, మీ జీవితమే ఆనందమైపోద్ది. ఒకవేళ మీకు ధనం లేదు, ఏం బాధపడకండి, ఫోన్ చేయండి, మాకు ఫ్రీగా పంపించేస్తారు. అన్నయ్య ఆర్థికంగా కొంచెం కష్టంగా ఉంది, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, ప్రేమ ఉంది అని పంపించేస్తారు బాబా. ఒకసారి ఎక్కడో కానీ అక్క 3 నెలలు అంతా ఉందంటే జ్ఞానంలోకి వచ్చి, అన్నయ్య నాకు ఇలాగా బుక్కులు కావాలన్నారు. ఏ బుక్కులు? సర్వమానవాళ బుక్కులను అమృతవాణి ఎక్కడో చూశారంట. సరే పంపిద్దానండి. ఎంత అవుద్ది అన్నారండి. ఇంత అవుతుందని చెప్పాను నేను. ఆ 2 ఎంత అవుతుందండి? అది కొంచెం ఇంచుమించు 100 రూపాయలు, 100 రూపాయలు ఎంతో ట్రాన్స్పోర్ట్గా అవుతుంది. అక్క ఆలోచింటున్నారు, అన్నమాట. ఆన్సర్ చెప్పట్లేదు, పంపించమని చెప్పట్లేదు, అడ్రస్ చెప్తానని చెప్పట్లేదు, ఆలోచింటున్నారు. వెంటనే నాకు బాబా టచింగ్ ఇచ్చారు. ఆ ఆత్మకి ఆర్థికంగా కష్టంగా ఉంది, ఆ 203 రూపాయలు కూడా లేని అని అనిపించేశారు. వెంటనే బాబా చెప్పించారు, అమ్మ నీకు ఆర్థికంగా బాధగా ఉంటే బాబా ఫ్రీగా పంపించారులేండి అన్నారు. ఎంతో సంతోషించారు ఆవిడ. ఫ్రీగా పంపించేశారు బాబా. అదేంటంటే ఇక్కడ మనకి ఎలా ఉండాలంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మనం ఫ్రీగా ఇచ్చేయచ్చు. ఇప్పుడు అందుకే మీకు కూడా నేను అదే చెప్పాను, ఎవరో బిల్డింగులు కట్టేస్తున్నారని వాళ్ళకి ఇవ్వకండి. పాపం కొంతమంది కన్యలు అటు ఇంటికి వెళ్ళలేక, ఇటు పెద్ద ఇన్ఛార్జీలు కూడా అవసరమైతే ఖాళీ చేసి తాళం వేసి ఇక్కడికి వచ్చేయమంటున్నప్పుడు, వాళ్ళు స్వతంత్రంగా 4 5 40 మందికో క్లాస్ చేస్తూ ఒక ఇన్ఛార్జ్ దగ్గర ఉండటానికి కూడా ఇష్టపడరు. అటువంటి వాళ్ళని బాబాతో సంకల్పం చేయండి. బాబా అటువంటి వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి ఈ ధనాన్ని నువ్వు అంది బాబా అని సంకల్పం చేయండి. అంతేగానండి ఇప్పుడు బిల్డింగ్లు కట్టే వాళ్ళకి మీరు డబ్బు ఇచ్చారంటే అది పద్ధతి కూడా కాదు. వాళ్ళు కట్టకూడదు, మీరు ఇవ్వకూడదు. ఎందుకు నేను ఎలా చెప్తున్నాను అంటే, అది సత్యం కూడా. మధువనం కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఒక 2-3 నెలల క్రితం, మీకు గుర్తుందో లేదో. కాబట్టి మురళిలో బాబా అన్నీ చెప్పేస్తారు. రేపు రోజు ఎలా గడుపుతుందని ఆలోచించకుండా నీ తనువు, మనసు, ధనం సేవలోకి ఉపయోగించుకుంటే ఏం చెప్పారు కృష్ణ బాబా? కాశీలో కత్తుల బావులో దూకితే చనిపోతారని తెలిసి పుణ్యవత్తదని దూకేస్తారు. అలాగే మాకు భాగ్యం రావాలని ఆ యజ్ఞంలో సహయోగులు అయిపోతారు చెప్పకుండా అన్నారు బాబా. ప్రేరణ ఇవ్వకుండానే సహయోగులు అయిపోతారు అన్నారు బాబా. ఆ సహయోగులు అయినప్పుడు తర్వాత సహయోగులు అయిపోతారు. కాబట్టి బ్రహ్మబాబా ఒక్కరోజు కూడా మురళి వదలలేదు. ఏదో ఒక కారణంగా బాంబే వెళ్తున్నప్పుడు కూడా మురళి రాసి మా అమ్మకి ఇచ్చి చదవమని, పరివారానికి వినిపించమని వారు. చివరకు ఆఖరి రోజున కూడా ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ, ఉదయం క్లాసు చేయలేనప్పటికీ, కానీ సాయంత్రం క్లాస్ చేసిన తర్వాత అవ్యక్తమయ్యారు. అంటే అంతిమ శ్వాస వదిలేసే సమయం కూడా మురళిపై ప్రేమ, సంలగ్నత కలిగి ఉంది. తాడేపల్లిగూడానికి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో చిన్న తాడేపల్లి అని ఉంది. అక్కడ ఒక అన్నయ్య గారు వాణి చదివారు అన్నమాట. నైటు క్లాసులో సాయంత్రం క్లాస్ చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే, ఒక నెల సెంటర్ పెట్టేసి ఇంక మేము వెళ్ళాం. 1,00,000 రూపాయలు ఇస్తున్నా కూడా వెళ్ళాం. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. కొంతమంది వినటానికి వస్తారు, కొంతమంది ఆ కాంచేపు శాంతిగా ఉండటానికి వస్తారు, కొంతమంది త్యాగం చేస్తారు, కొంతమంది తపస్సు చేస్తారు, కొంతమంది ఇచ్చేస్తారు. అంతే. ఆయన చదువుకుని ఆయన ఒంట్లో పోవాలని చనిపోతున్నప్పుడు కురుపు వేసింది, పెద్దగా కురుపు. అక్కడ అది సరిగ్గా తగ్గలేదు. దానికనే కదా ఆయనకి మరణం వచ్చింది. చనిపోతున్నప్పుడు అందరూ ఆనకాయకాయలు ఈలకాయకాయలు అంటే ఎవరిని కేకేయద్దు, ముందు మురళి చదవండి అన్నాడంట ఆయన. ఆ మురళి ఇంటూ శరీరం వదిలేశారు ఆయన. అంచేత మురళి మీద ప్రేమ అనేది మనం పెట్టుకోవాలి. మురళియే మనకి శ్వాస. మురళి లేకపోతే ఇంకేమీ లేదు మనకి. భగవంతుడు వాక్యాలయ్యి భక్తులు గుడి చుట్టూ తిరుగుతూ భగవంతుడు మాట్లాడతాడేమో, కల్లో కనపడతాడేమో అని చూస్తారు కదా. మనకి ఎన్ని వాణిలు చెప్పాడండి మహానుభావుడు.
ఎంతసేపు దాదీ శరీరంలో ఉండి చెప్పారండి మనం. అంచేత మురళి మీద సంలగ్నత ఉంటే మీకు మంచి నెంబర్ లభించేస్తుంది. ద్వాపరయుగంలో మీ మొట్టమొదటి జన్మ సతో ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా మీ భక్తులు కూడా మీ స్మృతి చిహ్నం యొక్క పూజ కూడా సతో ప్రధానంగా ఉంటుంది. మీరు జన్మలు తీసుకుంటూ రజో తమోలోకి వచ్చినప్పుడు వారి భక్తి యొక్క కార్యక్రమాలు కూడా అదే విధంగా ఉంటాయి. అంటే మనల్నే ఫాలో అవుతారన్నమాట వాళ్ళు. థ్యాంక్ యూ బాబా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకైన శివ తండ్రి చక్కటి ఉదాహరణలతో చక్కటి పాయింట్లు చెప్పించారు. అంటే మురళే మీరు ఈరోజు చెప్పిన దాన్ని బట్టి గమనించాలి అంటే ముందు ముందు ఒక్కసారి నేను హౌసింగ్ బోర్డులో ఉన్నప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం ఎవరో అన్నారు, ఈ ఇంటర్నెట్ కూడా ఆగిపోద్దండి 2022లో అన్నారు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది అది. మీరేం చేస్తారంటే, అయ్యో అన్నయ్య 2022లో ఇంటర్నెట్ ఆగిపోతుంది అన్నారు, ఆగలేదని అనుకుంటారు. ఆగిపోవటం అనేది కొంచెం ఇంచుమించులో జరుగుతుంది, జరగకుండా ఉండదు అది. అప్పుడు ఇంక మేము యూట్యూబ్లో చెప్పలేము, ఫోన్లు ఉండవు, అంత సంకల్ప శక్తి చేత జరుగుతుంది. అప్పుడు మీరు బుక్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర, చక్కగా తీసుకుని చదువుకుంటారు. అర్థమైందా? రోజు బాబా నాకు అనుభవం చేసేవారు అన్నమాట ఇటువంటి విషయాలు. కాబట్టి శివబాబా తండ్రి సర్వకాల సర్వావస్థలందు సర్వ మానవాల్ని కాపాడి రక్షించండి బాబా. ముక్తి ఇవ్వండి, జీవనముక్తి ఇవ్వండి, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి, మిమ్మల్ని తెలుసుకునే దివ్యబుద్ధిని ప్రసాదించండి వాళ్ళకి. మరి బ్రహ్మబాబాకి మీరు దివ్యబుద్ధి ప్రసాదించి సాక్షాత్కారం చేశారు కదా, మరి వీళ్ళకి చేయరా బాబా? మీరు చేయాలి కదా, మీరు ఆలోచించండి. మిగిలిన 780 కోట్లు నీ బిడ్డలు కదా, బ్రహ్మకుడు నీ బిడ్డ కాదు కదా. ఆయన్ని పరివర్తన చేయటానికి సాక్షాత్కారం చేసి అన్నీ చూపించారు. ఆయన అదృష్టం ఉంది, ఆయన మనసు రికార్డ్ అయి ఉంది, మీతో షేర్ చేసుకున్నారు జీవితాన్ని. మరి వాళ్ళు షేర్ చేసుకోలేకపోతున్నా కానీ మరి వాళ్ళకు కూడా సాక్షాత్కారం అవ్వండి. తప్పకుండా మీరు సాక్షాత్కారం అవ్వండి. ఎంతమంది షేర్ చేసుకుంటారో చూడండి మీతో. నేను మీకు జ్ఞానసాగరుడు, నేను మీకు చెప్పేవాడిని కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. నాకెందుకు అలాగ అనిపిస్తుంది మనసు. మరి వాళ్ళకు కూడా మీరు సాక్షాత్కారం అవ్వండి బాబా, తప్పకుండా. బాబా ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల్లోనూ సత్యత్రేతయుగాలు ఉన్న ఆత్మల పాత్ర అభినయిస్తారు. కొన్ని పరంధాములు ఉండిపోతే ఆత్మలు దొరికిని, సృష్టి దొరికిని, ప్రకృతి దొరికిని, పంచతత్వాలు దొరికిని, జీవరాశులు దొరికిని. మీకు ధన్యవాదాలు బాబా, లెక్కలేనన్ని. అలాగే సంగమయుగం, కొన్ని చోట్ల సంగమయుగం నడుస్తున్నప్పుడు వ్యక్తి సృష్టి యొక్క బంధన, శరీర బంధన, కర్మ బంధన, సంబంధ బంధన లేకుండా సూక్ష్మతలు ఉన్న ఆత్మ దొరికిని. పరంధామంతా ఖాళీ అవి ఆ సౌర కుటుంబానికి ఖాళీ అయిన కిందకి పాత్ర అభినయిస్తున్న జ్ఞాని అజ్ఞాని ఆత్మలు దొరికిని. మీకు లెక్కలేని ధన్యవాదాలు, అభినందనలు. అలాగే బాబా కోటి పుస్తకాల సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని సర్వకాల సర్వ అవస్థలందు కాపాడి రక్షించి విశ్వ కళ్యాణం చేయండి వాళ్ళ ద్వారా. వాళ్ళకి మీరు ఇచ్చిన సాధనాలు మీ శక్తికరణాల ద్వారా నడిపించండి. ఎందుకంటే మీ శక్తికరణాల ద్వారా నడిపితే ఆ శక్తి రిఫ్లెక్ట్ అవి ఆ చుట్టుపక్కల అంతా కూడా ప్రశాంతత ఏర్పడుతుంది, ఒక అలౌకికత ఏర్పడుతుంది. మీరు లేకుండా ఇవి జరగవు. కాబట్టి ఇప్పుడు కొంతమంది కొత్త ఆత్మలు, పాతాత్మలు, జ్ఞాని ఆత్మలు, అజ్ఞాని ఆత్మలు, అనేక రకాల స్వభావ సంస్కారాలు ఉన్న వాళ్ళు కూడా ఏమండి మాకు 4 పుస్తకాలు ఇవ్వండి మేము పంచిపెడతామంటున్నారు. వాళ్ళందరికీ ఆరోగ్యం, శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం యొక్క అలవాటు ప్రసాదించండి. వాళ్ళకు కూడా వాహనాలు ఇవ్వండి. సాధనాలు లేకుండా
సేవ చేయలేరు. సేవలోనే యోగం కూడా ఉంటుందన్నారు. సేవలోనే ప్రజలు తయారవుతారు, వారసులు తయారవుతారు, పుణ్యాత్మగా అవుతారు అన్నారు. సేవ అనేది ఐశ్వర్యాలు ఇస్తారన్నారు. కాబట్టి వాళ్ళకి ఆ సాధనాలు కూడా ఇచ్చి మీ శక్తి కిరణాల ద్వారా నడిపించి విశ్వ కళ్యాణం చేయండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి మురళి మీద ఈరోజు ఎక్కువ జాస్తి దేనికి ఇచ్చారు బాబా? మురళి మీద ఇచ్చారు. ఫస్ట్ నేను జ్ఞానంలోకి వచ్చింది 89 సంవత్సరంలో, 1989లో వాణిలో నేను సాకారవాణి చెప్పేవారప్పుడు అక్క ఏం చెప్పారంటే, ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత నేను బహురూపిని ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనపడతానన్నారు బాబా. వాణిలో ఉంది అది. వెంటనే ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో ఇవన్నీ కూడా తీసేసి ఆ రూపంలో నువ్వు చెప్పేవని నిర్ణయం అయిపోయింది. అంటే చూడండి, మురళి మీద సంలగ్నత ఎప్పుడైతే ఉందో మనకు ప్రతి ప్రశ్నకి ఆన్సర్ లభించేస్తుంది, ఎవరిని అడగక్కర్లేదు. భగవంతుడు తెలుసు ప్రపంచంలో ఎన్ని రకాల ప్రశ్నలతో సతమతమవుతున్నారో వాళ్ళకి సమాధానం ఇవ్వాలని మురళిలో ఇచ్చేస్తారు బాబా. ఇప్పుడు హరిజన గిరిజన కొండ కోణల్లోకి వెళ్ళమన్నారు బాబా. మైక్రోఫోన్ పెట్టి, అంటే మైక్ పెట్టి, భగవంతుడు అవతరించాడు, జ్యోతి స్వరూపంగా ఉంటాడు, నీ ఆత్మకి తండ్రి వచ్చారు, పుస్తకం తీసుకున్నానండి. ఆ రోజుల్లో పావలా చొప్పున మేము 300 పుస్తకాలు అమ్మేవాళ్ళం రోజును. మరి చాలా కాలం ఒక అభ్యాసం కావాలన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసలు ఆ సేవన లేకుండా లేదు మా జీవితం. చాలా కాలం ఒక అభ్యాసం కావాలన్నారు బాబా. ఎవరు రెడీగా ఉండాలంటున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగినా కూడా చాలా కాలం ఒక అభ్యాసం ఉండాలంటున్నారు బాబా. అలాగే నేను అనుకున్నాను, అంతిమంలో ఇవ్వచ్చు కదా బాబా, సేవ ఫస్ట్ నుంచి ఎందుకు చేయించో, పావలా బుక్ ఎందుకు, రూపాయి బుక్ ఎందుకు, ఇంకోటి ఎందుకు అని అనుకున్నాను నేను. అప్పుడు బాబా చెప్పారు, ఇంత సేవ చేయాలంటే అక్కడ ఆ టేస్ట్ ఉండిపోవాలి ఆత్మలో. ఫస్ట్ నుంచి ఆ టేస్ట్ ఉండాలి. జాతకం చెప్పేస్తారు కదా, బిడ్డ పుట్టగానే ఈ బిడ్డ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఈ బిడ్డ పెద్ద ఆఫీసర్ అవుతారు, ఈ బిడ్డ కలెక్టర్ అవుతారు, ఈ బిడ్డ వ్యాపారంలో కోట్లు సంపాదించారు, ఈ బిడ్డ మీరెంత ఉన్నతికి తీసుకెళ్దామన్నా కూడా వెళ్ళలేరు, ఇలాగే డీటెయిల్గా చెప్పేస్తారు కదా. అలాగే ఎక్కువ సమయం యొక్క అభ్యాసం ఎందుకు ఉండాలంటే, చాలా కాలం యొక్క అభ్యాసం ఎందుకు ఉండాలంటే మాయలోకి వెళ్లకుండా ఉండటం కోసం అలా చేయించారు బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ముందు కూడా మీకు ఈరోజు బాబా చెప్పిస్తున్నారు. చాలా రెండోసారి కూడా రివిజన్ అయిపోతుంది ఇంక మీకు. దాన్ని బట్టి ఏం చేయాలనుకుంటున్నాను అన్ని బాబాని అడిగితే బాబా ఏం చెప్పారంటే, ఏ వాణిలో డేట్ చెప్పి ఏ వాణిలో ఏ ప్రశ్నకి జవాబు ఉందో అది చెప్పేస్తాం చాలన్నారు బాబా. ఇప్పుడు ఒక్క మురళి కూడా మిస్ అవ్వకూడదు అని చెప్తున్నారు బాబా ఈరోజు మనకి కదా. 2500 సంవత్సరాలకి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్తున్నారు బాబా మురళి. మరి అది ఏ డేట్ నుండి మీకు ఎలా తెలుసు? పద్దెనిమిదో తారీఖు 1వ నెల 2011. ఇక్కడ నేను చెప్పమన్నారు బాబా, మీరే డేట్ వేసుకుంటారు. మురళి యొక్క విశేషత ఏంటి అని ప్రశ్న ఇస్తాం అంటే మీరు చదివేసుకోవాల్సిందే అండి. ఇక్కడ చెప్పేశారు కదా బాబా, క్లారిటీ ఇచ్చేసారు మీకు. ఇంకా అలా సింప్లిఫై చేసేస్తారు. ఇప్పుడు మీకు ఇంట్లోకి సెంట పెట్టుకోవాలనుకోండి, ఏ అక్క అయినా పెట్టుకోవద్దు అన్నారనుకోండి, మీరేమనుకుంటారు? అది శ్రీమతం కాదు, పెట్టుకోకూడదు ఏమనుకుంటారు. మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి, అందుకే మీకు అవ్యక్తమని చెప్పలేదు కాబట్టి వాళ్ళు చెప్పరు కూడా. కాబట్టి అక్కడ మీకు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి? అక్కయ్య ఇదిగో ఏం చెప్పారు బాబా, ప్రతి సందుకి జ్ఞానస్థానం ఉండాలి.
ప్రతి ఇంట్లో చైతన్య బ్రాహ్మణాత్మ ఉండాలి. ప్రతి ఇంట్లో దేవతా చిత్రాలు ఉంటాయి. ఎవరున్నా లేకపోయినా చైతన్య బ్రాహ్మణాత్మ ఉండాలి. అలా ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు నా సుపుత్రులు అన్నారు బాబా. ఓకే, ధైర్యవంతులు అన్నారు. అప్పుడు మీరు అక్కే వద్దు సెంటర్ ఇంట్లో పెట్టుకోకూడదు, లైట్ కూడా పెట్టుకోకూడదు అన్నారు అనుకోండి, ఏం మాట్లాడకండి, వారిని గౌరవించండి, అగౌరవపరచకండి, వ్యతిరేకం చెప్పకండి. ఆ వాణి డేట్ తీయండి, ఇదిగో ఇలా చెప్పారు బాబా, నువ్వు ఎలా చెప్తున్నావు, నీ మాట వినాలా, పరమాత్మ వినాలా, పరమాత్మ మాట వినాలా అని మీరు చెప్పినప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారు. మేము వైజాగ్లో పేర్లు ఎందుకు ఒక ఏరియాలో సెంటర్ పెట్టించారు బాబా. అక్కడ అసలు సెంటర్ లేదు. అక్కలు ఏం చేశారు, వచ్చి మళ్ళీ సెంటర్ పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత మన గురించి ఏదో చెప్తారు కదా. అప్పుడు నన్ను అడిగారు అన్నమాట ఒకళ్ళు, ఏంటంటే కావాలంటే సెంటర్ ఇచ్చేస్తాను, నేను పక్కన ఇంకో పక్కన ఇంకో యూదులో పెడతాను, లేకపోతే ఇంకో సందులో పెడతాను, మళ్ళీ అక్కడికి రమ్మనండి, నేను వెళ్తుంటాను, నన్ను తరుముకుంటూ వచ్చేయమనండి చక్కగానే అంటేప్పటికి సైలెంట్ అయిపోయారు వాళ్ళు. అప్పుడు చెప్పించారు బాబా ఏమని, సందుకి జ్ఞానస్థానం ఉండాలండి అని చెప్పి మీరు పెట్టుకున్నారు. ఇంతకుముందు మీరు లేరు ఇక్కడ పెట్టాలని, నేను నిమిత్తంగా పెట్టిన కారణంగా మీకు ఏదో నా దగ్గరికి వచ్చేస్తారు, ఏదో అయిపోద్ది, పెద్ద పోగేసేసుకుంటాను. జనము ధనం నాకు అక్కర్లేదు, అసలు జనము ధనం నాకు అవసరం లేదు. జ్ఞానధనము మీకు ఇవ్వటమే నా ఒక జీవితం లక్ష్యం అంటే అప్పుడు అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు కంటిన్యూ చేసుకున్నారు, మనం కంటిన్యూ చేసుకున్నాం. కొంతమంది మన వాళ్ళు ఏం చేసేవారంటే, నేను వెళ్ళలేనప్పుడు అక్కడికి రమ్మనివ్వరు, వెళ్తే వెళ్ళని తప్పే ఉంది అనేవారు. ఆ తర్వాత వాళ్ళకి టేస్ట్ అర్థమైంది, సాకార వాణిలు చెప్తున్నారు అక్కడ, ఆ వ్యక్తి వాణిలు చెప్పట్లేదన్న, ఇంత డీప్గా చెప్పట్లేదని. పర్వాలేదులండి, ఏదైనా వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళకి తెలిసి రావాలి, ఏదైనా సరే తెలిసి వచ్చే వరకు మనం చెప్తే వినరు. అంచేత రేపు ముందు ఇంక నేను కొద్ది సమయం తర్వాత మీరు ఒక మంచి చక్కటి తెల్లటి కాగితాలతో ఉన్న బుక్ కూడా తీసుకోండి, మంచి చక్కగా తిక్కుగా రాసి పెన్ను తీసుకోండి. స్లోగా చెప్తాను, మొత్తం 1060 వాణీలు చెప్పేస్తారు బాబా. ఈ వాణిలో ఈ ప్రశ్నకి ఆన్సర్ ఉంది అని ప్రశ్న రాసుకుంటారు, వాణి డేట్ రాసుకుంటారు. డౌట్ వస్తే నాకు ఫోన్ చేస్తారు, మీరు మాస్టర్ అయిపోతారు, మీరు ఇంకో ఆదినారాయణ కింద అయిపోతారు. మీరు ఎలా అలా అవ్వకపోతే మీకు 16,180లో రాయల్ ఫ్యామిలీస్ వీళ్ళంతా అంచేది బాబా ఆ విధంగా డైరెక్షన్ ఇచ్చారు. చాలా కొద్ది రోజుల్లోనూ కొన్ని వారాల్లోనూ ఆ స్టేజ్ వచ్చేస్తుంది, దానికి ప్రిపేర్ అవ్వండి. ఓకే, దానికోసం మీకు తప్పకుండా అవ్యక్తమైన సెట్ ఉండాలి. మీకు క్లియర్గా చెప్తున్నాను, ధనం లేదు, ఏం భయపడద్దు, మీరు ఏమి సిగ్గుపడద్దు, ఏమి అవమానం భావించొద్దు. అన్నయ్య ఓ సెట్ పంపించు, మనకు బాగా ప్రపంచంలో సత్యమైన ధనం ఎంతో ఉంది, ఎంతోమంది సత్యమైన సేవ చేస్తే డబ్బు ఇవ్వాలనే వాళ్ళు ఉన్నారు, ఆ డబ్బులు వచ్చేస్తాయి మనకి. కాబట్టి చక్కగా రెడీ చేసుకుండండి. ప్రతి ఇంట్లో మన ఆంధ్రప్రదేశ్లో గ్రేట్ ఏంటంటే ఆ భాషలో వాణిలు అన్నీ కూడా 8 బుక్కుల్లో వచ్చేసినాయి, 2 బుక్కులు సారంలో వచ్చేసినాయి, 10 బుక్కులు సరిపోతాయి మీకు. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు ఇలా చేస్తున్నారు బాబా? రేపు యూట్యూబ్ ఆగిపోయింది అనుకోండి, ఇంటర్నెట్ ఆగిపోయింది అనుకోండి, పొజిషన్ ఏంటి? ఒకవేళ నేను సంకల్పం చేసినా మీకు కూడా శక్తి ఉంటే కానీ క్యాచ్ చేయలేరు మీరు. ఇప్పుడు బాబా నా మనసులో చెప్తున్నారు, బ్రహ్మబాబాకి మరి సాక్షాత్కారం చేయించేవు కదా బాబా, మరి అందరికీ చేయించమని అడుగుతున్నావు కదా అంటే, బాబా ఇప్పుడు నాకు నిజంగా చెప్తున్నారు, ఆయనకి దివ్య బుద్ధి కుంటిపడలేదు కాబట్టి, దివ్య బుద్ధి ఫోకస్లో ఉంది కాబట్టి సాక్షాత్కారం చూడగలిగారు, అందరూ చూడలేరని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తారు? ఆ స్టేజ్ని బట్టి చేస్తారు. అలాగే బాబా ఎంత బాగా చెప్పారు చూడండి, ఎంత మంచి భావన మనకి, నీకు మంచి భావన ఉంది, అందరికీ సాక్షాత్కారం చేయించుకోవచ్చు కదా బాబా అంటున్నావు, నువ్వు డిమాండ్ చేస్తున్నావు నన్ను, మంచిదే. కానీ వాళ్ళకి
ఆ దివ్య బుద్ధి ఇచ్చినా ఆ శక్తిని రిసీవ్ చేసుకునే శక్తి వాళ్ళకి లేదంటున్నారు బాబా. అర్థమైందా పాయింట్? అంటే ఎవరిది లోపం? శివబాబాది ఏ లోపం లేదన్నమాట. ఆయనకి అందరూ సమానమే. శ్రీకృష్ణుడు మీద ఎంత ప్రేమ ఉంటుందో లాస్ట్ 780 కోటి ఆత్మ మీద కూడా అంత ప్రేమ ఉంటుంది ఆయనకి. అర్థమైందా? లోపం ఎవరిది లోపం? ఆత్మకి ఆ బుద్ధి క్యాచ్ చేసే శక్తి లేదన్నమాట. ఒక తండ్రికి 2 కొడుకులు పుట్టారనుకోండి, తండ్రి ఇద్దరిని IAS ఆఫీసర్ చేయాలి చక్కగా అని అనుకుంటారు. ఒకళ్ళకి అవ్వదు. కారణం ఏంటి? లోపం తండ్రిలో ఉందా, బిడ్డలో ఉందా? బిడ్డలోనే ఉంది. తండ్రిలో లోపం ఉండదు. తండ్రి డొనేషన్ కడతాడు, అవసరమైతే చదివిస్తాడు, ప్రైవేట్ క్లాసులు పెడతాడు, ఎంతో చేస్తాడు. అక్కడ మెంటల్ క్యాలిబరీ బాగుండాలి, రిసెప్షన్ బాగుండాలి, గ్యాస్పింగ్ పవర్ ఉండాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.